నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ గద్దెల శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, ముఖ్యంగా అంటే మీరు డాక్టర్‌గా ఉన్నప్పుడు ఇక్కడ రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సొచ్చింది? అదేవిధంగా ముఖ్యంగా జనసేన పార్టీలోనే ఎందుకు చేరాల్సొచ్చింది? నేను ఆహ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుపరిచితుడినే. గత 25 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ వైద్యుడిగా, అలాగనే సుమారు 6 సంవత్సరాలు డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌గా పనిచేయడం జరిగింది. ముఖ్యంగా మీ కరోనా సమయంలో మీ అందరికి కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తూ, సలహాలు, సూచనలు అందిస్తూ, మా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అనేక సేవలు కూడా జరిగింది. ప్రజలతో, ఎస్పెషల్లీ తెలంగాణ ప్రజలతో ఆనాటి అనుబంధం ఏదైతే ఉందో, ఆ అనుబంధం ఇప్పటికి కూడా వాళ్ళ ఆదరాభిమానులు, ప్రేమ కూడా కంటిన్యూ అవుతున్నది. అండ్ ముఖ్యంగా ఈరోజు రాజకీయాల్లోకి రావడానికి కారణం వచ్చేసేసి ఎందుకంటే ఈ ప్రభుత్వ వ్యవస్థల్ని పూర్తిగా అర్థం చేసుకోవటం, ఆ వ్యవస్థల్లో ఉన్న లోపాలని అర్థం చేసుకోవటం, వాటికి పరిష్కార మార్గాలు ఎదగటం. ఎందుకంటే నేను సుమారు ఇంకా 7.5 సంవత్సరాలు నా సర్వీస్ ఉన్నప్పుడే ఈరోజు నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. సో నేను మరింత విస్తృతమైన వేదిక, నా మనసుకి దగ్గరైన వేదిక, నా ఆశలు ఆకాంక్షలకు దగ్గరగా ఉన్న ఏదైనా వేదిక ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు నాకు జనసేన వేదిక కనపడటం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ జనసేన పార్టీకి కానీ వారి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే నిధితో కూడిన, నిజాయితీతో కూడిన, ఒక నిబద్ధతతో కూడిన అండ్ రాజకీయ జవాబుదారీతనంతో కూడిన రాజకీయాలు ఏదైతుందో ఆ రాజకీయాలు చేస్తున్న పార్టీ, అలాగనే ఎస్పెషల్లీ ప్రజలే కేంద్రంగా పనిచేస్తున్న పార్టీ. ఓకే. సో ఇక ఒక్కసారి జనసేన పార్టీ విషయానికొస్తే గాని, లేదంటే కూటమి ప్రభుత్వం విషయానికొస్తే గాని, ఆంధ్రాలో ఏ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు? ఈ 2 సంవత్సరాల్లో అసలు ఏం చేశారంటే మీరేం చెప్తారు? ఎస్పెషల్లీ ఆంధ్ర ప్రజలకు సంబంధించి ప్రజలకి ఆంధ్ర ప్రజలు ఇంత ముందున్న ప్రభుత్వం మీద విసుగు చెందే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆంధ్ర ప్రాంతంలో ఎలాంటి కార్యక్రమాలు వాళ్ళ మేనిఫెస్టో ద్వారా పొందించారో జనసేన పార్టీకి సంబంధించి అవన్నీ కూడా వాళ్ళు నిరంతరం చేస్తూనే ఉన్నారు. మాకు సంబంధించిన వరకు తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే జనసేన పుట్టింది తెలంగాణలో, ఓకే, జనసేన పార్టీ పురిటిగడ్డ తెలంగాణ, ఓకే, ఇది తెలంగాణకు సంబంధించిన ఇది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈసారి గట్టిగా పోటీ చేస్తాము, రావాల్సి వచ్చి ఇంకా పక్కా ఇక్కడ జనసేన పార్టీ బలపడుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఏ విధంగా ఉండబోతుంది జనసేన పార్టీ? తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఎన్నుకోబోతున్నారు? వారు చెప్పినట్లు ఆల్రెడీ జూన్ 2కే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు తెలంగాణ నవనిర్మాణ సభను కూడా పెట్టాలని ప్రయత్నం చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఈ పార్టీ ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పార్టీ, ఇక్కడ పుట్టిన పార్టీ. అండ్ ఈ పార్టీని గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు కూడా దీన్ని పటిష్టం చేయాలి, విస్తృతం చేయాలి, ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలి, వాటికి పరిష్కార మార్గాలు చూపెట్టాలి అని చెప్పేసి కూడా వారు క్లియర్గా దిశానిర్దేశం జరిగింది. అండ్ రాబోయే రోజుల్లో ఆల్రెడీ మా జనసేన అధ్యక్షులు క్లియర్గా చెప్పింది, ప్రతి ఎలక్షన్స్లో కూడా పోటీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మనం పోటీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఎవరో కార్పొరేటర్ కావాలో, ఒక కౌన్సిలర్ కావాలో, ఒక ఎమ్మెల్యే, ఎంపీ కావాలని కాదు, సమస్యల్ని చట్టసభల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అండ్ ఎస్పెషల్లీ యువత ఆకాంక్షలకి, ఆశయాలకు అనుగుణంగా ఈ జనసేన పార్టీ పనిచేయాలి, వాళ్ళకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి అనే ఉద్దేశాన్ని వాళ్ళు దిశానిర్దేశం జరిగింది. దాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ పొత్తు పెట్టుకుంటే గానీ గెలవలేని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ విడిగా పోటీ చేస్తే గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఇక్కడ విడిగా పోటీ చేస్తే? ఇక్కడ విడిగా పోటీ చేయడం కాదు, ప్రస్తుతం వచ్చేసి మా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని పటిష్టం చేయటం, బలోపేతం చేయటం, గ్రామ స్థాయి నుంచి కూడా. రెండు, ఈ పొత్తులు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి సంబంధించి అవన్నీ కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం మా అధ్యక్షుల వారు తీసుకుంటారు. ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడాల్సి, ఎందుకంటే మనకి ఇప్పుడే ప్రత్యేకంగా రాజకీయాలు ఇమీడియట్ గా ఏం లేవు. కూటమితో పోటీ చేస్తుందా లేదంటే డివైడ్ గా పోటీ చేస్తుందా అని పక్కన పెడితే కనుక ఇక్కడ జనసేన కాకుండా టీడీపీ కూడా పోటీ చేస్తే మరి రెండు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? వాటికి సంబంధించిన విధాన నిర్ణయాలు, ఇవన్నీ విధాన నిర్ణయాలు అంటారు. అవన్నీ కూడా పార్టీ అధ్యక్షుల వారు, పార్టీ నేషనల్ లెవెల్లో ఉన్న కార్యవర్గం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవన్నీ కూడా. ఇవి నా స్థాయిలో చెప్పే కావు. తప్పకుండా డెఫినెట్ గా నా వరకైతే ఒక ఆశ ఉంది, సరైన సమయంలో సరైన నిర్ణయం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు సంబంధించి, అలాగనే తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి పోరాడి సాధించుకున్న తెలంగాణని ఒక సామాజిక తెలంగాణ సాధించడం కోసం, ఓకే, తప్పకుండా జనసేన పార్టీ పనిచేస్తుంది. అండ్ జనసేన పార్టీ ద్వారా ఇప్పుడున్న యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, అన్ని రకాల వర్గాల వాళ్ళకి కానివ్వండి సమాన ప్రాతినిధ్యం ఉండాలి చట్టసభల్లో అనేది జనసేన ఉద్దేశం. ఆ దిశ ద్వారా మనం పనిచేస్తూ ఉంటాం. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ చేయలేని పనులు ఇప్పుడు ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటే పవన్ కళ్యాణ్ చేస్తారంటారా? తప్పకుండా. ఇప్పుడు జనసేన పార్టీ ఉద్దేశమే అదే. ఇప్పుడున్న యువత వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ ఆశయాలకు అర్థం చేసుకొని ఆ మేనిఫెస్టో కానివ్వండి, లేకపోతే ఇతర కార్యక్రమాలు కానీ నిర్వహించే పార్టీ ఇది ఒక్కటే పార్టీ ప్రస్తుతం వచ్చేసేసి. సో ఎందుకంటే
దేశానికి కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి, యువతే భవిష్యత్తు. ఓకే, యువత బలంగా ఉంటేనే ఆ రాష్ట్రం బలంగా ఉంటుంది, ఆ దేశం బలంగా ఉంటుంది, మరింత దృఢంగా మనం అభివృద్ధి పదంలో పోవడానికి అవకాశం ఉంటుంది. సో తద్వారా జనసేన పార్టీ తప్పకుండా ఈ రాష్ట్రంలో మీరు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, ఒక ఉద్భుతమైన శక్తిగా, ఒక రాజకీయ శక్తిగా ఇక్కడ తప్పకుండా ఎదుగుతుంది. ఫైనల్ గా తెలంగాణలో ఇన్ని పార్టీలు ఉన్నప్పటికీ మీరు జనసేనలోనే ఎందుకు చేరడం జరిగిందంటే మీరు ఏం చెప్తారు? ఇంతకుముందే చెప్పాను, నేను ఒక విస్తృతమైన ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నా. ఇది నీతి, నిజాయితీ, నిబద్ధత, జవాబుదారీతో కూడిన రాజకీయాలు చేసే పార్టీ. ఓకే, ఇక్కడ కులాలకు కానీ, మతాలకు కానీ, లేదా ప్రాంతాలకు కానీ అతీతమైన పార్టీ ఇది వచ్చేసేసి. సో ప్రజల బాగు కోసం, అలాగనే తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆశయాల కోసం పనిచేస్తున్న పార్టీ. సో అందుకోసమే ఈరోజు జనసేన పార్టీని చూజ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎస్పెషలీ సామాజిక తెలంగాణ అనేది నా హృదయానికి దగ్గరైన నినాదం. అండ్ అలాంటి సామాజిక తెలంగాణ జనసేన ద్వారా మాత్రమే ఈరోజు మనం సాధించుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.